వెల్కమ్ టు తెలుగు రుచి అమెరికాలో. అమెరికాలో మన పార్టిసిపెంట్స్ చేసి చూపిస్తున్న టేస్టీ అండ్ వెరైటీ వంటలను చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదండి. సో ఇక్కడ ఉండే వాళ్ళే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా చక్కగా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా మన పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటలు చేసి చూపిస్తున్నారు. మరి ఈరోజు నేను అమెరికాలోని డాలస్ వచ్చేసాను. డాలస్లోని ఆర్మర్ ఎస్టేట్స్లో ఈరోజు మన పార్టిసిపెంట్స్ ఉంటున్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాను. మరి ఈ పార్టిసిపెంట్స్ ఈరోజు మన కోసం ఎలాంటి వెరైటీస్తో రెడీగా ఉన్నారో, వాళ్ళు మనకు చేసి చూపించే రుచికరమైన వంటలు ఏంటో చూడాలి అని మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో మనము ఇంటి దగ్గరకు వచ్చేసాము. సో చాలా చక్కగా ఉందండి ఈరోజు వెదర్, చాలా ప్లెజెంట్గా, చక్కగా చల్లటి గాలి, నైస్. సో మనకి ఎక్కడ చూసినా కూడా చక్కగా పచ్చటి వాతావరణం కనిపిస్తుంది కదా. సో డాలస్లో అంటే కొద్దిగా గ్రీనరీ తక్కువైనా కూడా ఆల్మోస్ట్ అంటే ఇలాంటి కమ్యూనిటీస్లో వాటిల్లో అందరూ కూడా సాధ్యమైనంత వరకు అంటే ఇక్కడ కొన్ని చెట్లు కంపల్సరీగా పెంచుకోవాలి అనే రూల్ ఉంటుంది. సో అంటే ఇంటికి ఒక చెట్టు అలాగా. సో అలా మనము ఇక్కడ కూడా మనకు కొద్దిగా పచ్చపచ్చగానే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఇంటి ముందు డెకరేషన్ బాగుంది. ఒక బుడ్డి సైకిల్ పెట్టారు, దాంట్లో ఒక 2 పూల కుండీలు ఉన్నాయి. అఫ్కోర్స్ కొద్దిగా ఇది కొంచెం డ్రై అయింది కానీ బట్ నైస్ సెటప్ బాగుంది. సరదాగా ఎప్పుడైనా దీని మీద కూర్చోవచ్చు అనుకుంటున్నాను ఇలా, దీనికోసమే. సో బాగుంది. మరి లోపలికి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. వేపాకు చెట్టు అండి. సో జనరల్గా ఇంటికి వేపాకు ఉంటే బాగుంటుందని అంటుంటారు కదా. సో ఇక్కడ కూడా అలాగా వీళ్ళు చక్కగా ఒక వేప చెట్టు పెంచుకుంటున్నారు. నైస్. ఓకే, ఇక్కడ వీళ్ళ బ్యాక్ యార్డ్ చాలా బాగుందండి. చక్కగా ఒక పల్లెటూరి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు. సో మీకు ఆల్రెడీ చూస్తున్నారు, చక్కగా తులసి కోట ఉంది. అండ్ కృష్ణుడు ఎంత బాగుందో విగ్రహం అసలు. సో అంటే జనరల్గా వాటర్ అది వేసి ఫ్లవర్స్ అవి వేసుకుని డెకరేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ అరుగుల గురించి మాట్లాడుకోవాలి మనం. వావ్, సో ఎంత హాయిగా ఉందంటే, ముఖ్యంగా అరుగు మీద కూర్చున్నందుకు కాదు కానీ ఈ అరుగు మీద ముగ్గులు ఉన్నాయి చూసారు. తెలుగు నేటివిటీ ఉట్టి పడుతోంది ఇక్కడ యాక్చువల్గా. సో చాలా బాగుంది. నైస్. సో అయితే ఇక్కడికి వచ్చి ఉండిపోతున్నా కూడా వీళ్ళు ఎవరు కూడా మన తెలుగు సంస్కృతిని సంప్రదాయాల్ని మర్చిపోవట్లేదు అనేది కొన్ని ప్లేసెస్లో మనం ఇలాంటివి చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. సో చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది, హాయిగా. సో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి చాలా 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 బాగుంది. ఓకే, సో చెక్ ఇయ్యాల, దానిపైన ఒక లాంతరు భలే ఉంది. నైస్. ఆహా, ఎంత హాయిగా ఉందో. అఫ్కోర్స్ కాస్త ఎండగా ఉంది కానీ సాయంత్రం పూట అలా అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే అక్కడ మనము చూస్తే కనుక ఊర్లలో వరండా ఉంటుంది కదా మనకి, అలా ఫాలో అయ్యి చెక్కతో అక్కడ అది ఉంది. నేను యాక్చువల్గా అటు నుంచి వచ్చాను కదా, నేను అది మిస్ అయ్యాను. సో అది కూడా చూడొచ్చు మనము. ఎంత బాగా చేశారంటే చక్కగా చెక్క వరండా లాగా. నైస్. చూడండి ఒకసారి మీరు కూడా, చాలా బాగుంది. సో చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే ఎండ కాకుండా నీడగా ఉంటే ఈవినింగ్ టైమ్స్లో అలాగా కూర్చొని సరదాగా అలా కబుర్లు చెప్పుకోవడానికి సూపర్ అనమాట. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఈరోజు నవీన గారు అలాగే మధుమతి గారు మరి రెడీగా ఉండుంటారు మన కోసం. వెళ్ళి పరిచయం చేసేసుకుందాం రండి. హాయ్. సో మీ పేరండి? నవీన. సో మధుమతి. ఓకే, సో ఈరోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ వీళ్ళిద్దరే. నా కోసమేనా ఫ్లవర్స్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఒకసారి మీరు కూడా చక్కగా చూసే వాళ్ళందరికీ హాయ్ చెప్పేసేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ. ఓకే, సో నేను కూడా ఇంకోసారి చెప్పేస్తున్నాను. సో మరి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో మరి వెళ్ళి స్టార్ట్ చేసేద్దామా? పదండి, మీరు కూడా వచ్చేసేయండి. తెలుగు రుచి అమెరికాలో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో మరి ఈ రోజు మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి, చక్కగా మనకి టేస్టీగా వంటలు చేసి చూపించడానికి. సో రెడీయా మీ ఇద్దరు? రెడీనండి. ఓకే, సో మధు గారు, ఎన్నాళ్ళైంది మీరు అమెరికా వచ్చి? చాలా సంవత్సరాలైంది. కౌంట్ అంటే ఆల్మోస్ట్ 17 years. ఓ, మీరేమన్నా వర్కింగ్ అండి లేకపోతే? చేసేదాన్ని, బట్ ఇప్పుడు టేకింగ్ బ్రేక్. ఇండియాలో ఎక్కడి నుంచి మీరు? ఇండియాలో ఉన్న వైజాగ్ దగ్గర అండి. వైజాగ్ దగ్గర, శ్రీకాకుళం మా పేరెంట్స్ వాళ్ళది. ఓకే, సో అత్తయ్య గారు వాళ్ళు కూడా వైజాగ్ మధ్యలో. ఓ నైస్.
సో నవీన గారు మీరేనాళ్ళైంది వచ్చి అమెరికా? Probably 13-14 years అండి. 13-14 years. సో 13 years, yeah. మీరు అంటే డాలస్ లోనే ఉంటారా? ఐ మీన్ లేదండి, టాంపాలో ఉంటాము. టాంపాలో ఉంటారు. Yeah. ఓ సో ఇక్కడ డాలస్ కి మా షో కోసం వచ్చారా? అవును. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నుంచి టాంపానేనా మీరు? అంటే న్యూయార్క్, న్యూజెర్సీ ఏరియాలో బిగినింగ్ లో ఉండేవాళ్ళు అండి. Okay. తర్వాత జాబ్ కి టాంపాకి మూవ్ అయ్యాం. ఓ మీరేం చేస్తుంటారు? నేను పీడియాట్రిషియన్ ని. పీడియాట్రిషియన్. ఓ నైస్. సో మరి ఇద్దరు రెడీయా ఈ రోజు చక్కగా మాకు టేస్టీగా వంటలు చేయడానికి? రెడీ. సో ఫస్ట్ ఏంటి అంటే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను ఒకటి. Okay. సో వంటలు, పిండి వంటలు సెగ్మెంట్ లో అంటే దీనికి మనకి మెయిన్ కోర్స్ చేయాలన్నమాట. సో అది దానికి సంబంధించిన ఐటమ్ ఏదైనా కూడా నేను ఇస్తాను. సో అది దాంతో అది మెయిన్ బేస్ చూసుకుని మీరు ఇద్దరు వంటలు చేయాలి. సో అది వెజ్ ఆర్ నాన్ వెజ్, ఆకుకూరలు, పప్పులు ఏదైనా కూడా నా చాయిస్ అనమాట. ఓకేనా? సో చూసేద్దామా మరి ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. తప్పకుండా. సో మీకేమిష్టం? నాకా చికెన్ ఇష్టం. మీకేమిష్టం? వై నాట్, నాకు కూడా చికెన్ ఇష్టమా? ఇప్పుడు నేను చికెన్ తేలేదు అంటే నేను మామూలుగా జనరల్గా అడిగా మీకు ఏది ఇష్టం అని. నేను ఏదో తెస్తా, ఏ పప్పు తెచ్చుంటాను నాకు తెలిసి. దాంతో కూడా చేయాలి. పప్పుతో కూడా చికెన్ చేయొచ్చు. పప్పు చికెన్ కలిపి. అంటే చికెన్ మీకు అంత ఇష్టమా? ఏదైనా దేంట్లోనైనా చికెన్ కలిపేస్తారా? ఓకే సరే మరి చూద్దాం ఏముందో ఈరోజు. మీ ఫేవరెటే ఉంది. సో చికెన్. సరే ఇప్పుడు మీ ఇద్దరికి చికెన్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి చికెన్తో మీకు తెలిసిన వెరైటీ మంచి వంట చేసి చూపించాలన్నమాట ఈరోజు. ఓకే సో ఆలోచించండి ఏం చేయొచ్చో చికెన్తో. ఓకే, మంచి కాంబినేషన్ ఏదైనా చేయండి, లంచ్లో బాగా పనికి. సజెషన్స్ ఇవ్వండి. సజెషన్సా? ఐ మీన్ చికెన్ వెజిటబుల్స్ కాంబినేషన్లో చేయొచ్చు. అంటే ఇక్కడికి వచ్చాకే చూపించారు మాకు కూడా యాక్చువల్గా బెల్ పెప్పర్ ఇలాంటివి ట్రై వేసి. ఇంకా మీకు ఏమన్నా ఆలోచించండి చికెన్ వెరైటీగా అంటే గ్రిల్ చేయొచ్చు కదండి. చికెన్ గ్రిల్. సో అది గ్రిల్ చికెన్ అందరికి తెలిసింది నార్మల్ గా రెసిపీ కదా. యా, బట్ చికెన్ మ్యారినేట్ ఇన్ సంథింగ్ నైస్ కదా. సంథింగ్ నైస్. ఓకే అంటే అంటే పచ్చడిలో కూడా మ్యారినేట్ చేయొచ్చు. పచ్చడి మ్యారినేషనే కదా. ఆవకాయ ఏదైనా చేయొచ్చు బేసికలీ. సరే మీకు ఏ ఆలోచన వచ్చింది నాకు చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను. అల్లం పచ్చడి ఇంకొన్ని వేరే ఏదన్నా అంటే మరీ పచ్చడిలాగా ఉంటే బాగోదు కాబట్టి ఇంకొంచెం మాడిఫై చేసి మ్యారినేట్ చేసి గ్రిల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటి అల్లం పచ్చడి గ్రిల్ చికెనా ఇది, లేకపోతే బార్బిక్యూ చికెన్? సంథింగ్ లైక్ దట్. యా, అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్. ఎస్, అంతేనా? యా. మొత్తానికి ఒక రెసిపీ పేరు బయటకు వచ్చింది నవీన గారి దగ్గర నుంచి. సో మధు గారు మీరేం చేస్తారు? మీరు ఇందాకే అన్నారు కదా అంటే చికెన్ తో వేరే కలిపి చేస్తే బాగుంటుందని. సో ఇక్కడ బ్రోకలీ ఉంటుంది, అది బాగుంటుంది, ఫైబర్ ఎక్కువ దొరుకుతుంది. ఓకే, సో నేను స్టర్ ఫ్రై చేస్తాను. మీరు చికెన్ బ్రోకలీ ఫ్రై, ఈవిడేమో అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ అంట. బాగుంది వెరైటీ కాంబినేషన్. సరే ఫస్ట్ ఎవరు చేస్తారు? ఇద్దరులో స్టార్ట్ చేస్తారా? ఓకే 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 మరి అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, అల్లం పచ్చడి 2 టేబుల్ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మజ్జిగ 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1. అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నవీన గారు స్టార్ట్ చేద్దామా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ రెసిపీ, ఏదో మొదలు పెట్టండి. యాక్చువల్లీ చాలా సింపుల్ అండి. సింపులా? పేరు మాత్రం అల్లం పచ్చడి అనేసరికి చికెన్ అల్లం పచ్చడి ఏంటా అనేది అందరికి ఒక డౌట్ వస్తుంది. యా, బోన్లెస్ చికెన్ కావాలా దీనికి మనకి? అవును, బోన్లెస్ థిన్లీ స్లైస్డ్ అయితే బెటర్ అన్నమాట. ఎందుకంటే మ్యారినేట్ కొంచెం అబ్జార్బ్ అవుతుంది కదా. నేను యూజువల్లీ ఏం చేస్తానంటే ఇట్లా థిక్కర్ గా ఉన్నప్పుడు స్మాష్ చేయాలి. అట్లా దాని మొత్తం అప్పచ్చిలా చేస్తున్నారు అంతేనా? అంటే కొంచెం ఫైబర్స్ అవి కొంచెం క్రష్ అయితే బాగుంటుందా? యా, ఈ ప్రాసెస్ ని టెండరైజింగ్ అంటారు అనమాట. సో అట్లా చేసినాక ఇంకొంచెం ఫ్లాట్ చేసుకోవచ్చు. చేసినాక ఈ ఫైబర్స్ ఆపోజిట్ కట్ చేయాలన్నమాట. ఇట్లా మీకు ఇష్టం లేకపోతే ముందే స్లైస్ చేసుకోనక్కర్లేదు, యాజ్ అ హోల్ కూడా గ్రిల్ చేసుకోవచ్చు. బట్ నాకు ఎక్కువగా అన్ని అబ్జార్బ్ అవ్వడానికి నేను ముందే స్లైస్ చేసేసుకుంటాను. ఓకే, సో ఇది మన చాయిస్ అన్నమాట. యా, ఫైబర్స్ కి ప్యారలల్ గా వెళ్ళకూడదు, జస్ట్
ఆపోజిట్ కట్ చేయాలి ఇట్లా. ఓకే ఓకే, ఎందుకు అలా కట్ చేస్తే ఏమవుతుంది అది కూడా చెప్పండి మరి మాకు. ఏమవుతుందంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఊడొచ్చేస్తాయి. యా, ఇట్స్ నాట్ దట్ క్లీన్ కట్ అన్నమాట. ఇలా ఆపోజిట్ కట్ చేస్తే అట్లా వస్తుంది అనమాట. నీట్ గా ఉంటేనే బాగుంటుంది కదా. మీకు అనిపించుంటది ఎందుకు అలా ఎందుకు కట్ చేయకూడదని, అందుకే చూపించారనమాట ఆవిడ. నెక్స్ట్ మ్యారినేట్ మేక్ చేయటం చూపిస్తాను. ఓకే, మ్యారినేట్ కి బేసికలీ అల్లం పచ్చళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి, అంటే స్వీట్ పులుపు అన్ని ఉంటాయి కాబట్టి మీరు అల్లం పచ్చడి తీసుకున్నారు. ఎస్, అన్ని ఇప్పుడు బార్బిక్యూ చికెన్ కి ఉండేవన్నీ ఇందులో ఉంటాయి బేసికలీ. ఎలా అనిపించింది అంటే ఎలా మీకు అల్లం పచ్చడి చేయాలనిపించింది బార్బిక్యూ చికెన్? యాక్చువల్లీ మా నాయనమ్మ ఇందులో మజ్జిగ కలిపి ఇడ్లీలో పచ్చడి కింద చేసేవాళ్ళు. ఒకసారి నేను ఎక్కువ కలిపేసేసి వేస్ట్ అయిపోతుంది అనిపించింది. అందుకని అప్పుడు అనుకున్నాను అన్ని ఉన్నాయి కదా చికెన్ వేసేద్దామని మ్యారినేట్ చేశాను. దాంట్లో చికెన్ వేయాలన్న ఆలోచన వచ్చింది మీకు. సూపర్ అసలు. అక్కడ ఇందులో సేమ్ మా నాయనమ్మకి మళ్ళీ మజ్జిగ కలిపి ఇందులో డైరెక్ట్ గా మ్యారినేట్ చేసి యాక్చువల్లీ ట్రై చేశాను. అంతగా బాగోలేదు. అంటే బాగాలేదంటే పచ్చడే తింటున్నట్టు అనిపించింది. అందుకని ఏం చేశానంటే ఆరెంజ్ జ్యూస్ కొంచెం మిక్స్ చేసి దాంతో కొంచెం వేరే ఫ్లేవర్ వస్తుంది, ఇంకొంచెం స్వీట్ అవుతుంది. సోయ్ సాస్ యాడ్ చేశాను ఎందుకంటే అప్పటికి ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు ఇదంతా ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత లేకపోతే మళ్ళీ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలని చెప్పి ఎక్కువ కలుపుతున్నారా? ఇది ఇంప్రూవ్మెంట్ అయిపోయినది కదా. ఎస్ ఎస్. ఆ తర్వాత ఆల్వేస్ కొంచెం ఫ్రెష్ ఉంటే బాగుంటుంది కదా. లైమ్ కి ఆ పైన గ్రీన్ వరకే అన్నమాట. పొట్టు వాడుతున్నారు మీరు? యా, కానీ రసం కాదు. నో, వైట్ లోకి వెళ్ళింది అనుకోండి మళ్ళీ కొంచెం చేదొచ్చేస్తుంది. అందుకని చెప్పి పై వరకే గ్రీన్ వరకే తీయాలి, మంచి స్మెల్ వస్తుంది కదా. అంటే మామూలుగా మనం నిమ్మకాయ ఇలా గిల్లితేనే చాలా మంచిది ఇది వస్తుంది. ఇప్పుడు ఇది చేదు ఉండదండి? అంటే ఆ పైన ఉండదండి. అవసరం అయితే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఓకే, అంటే మనం కొద్దిగా లైమ్ జ్యూస్ అవన్నీ అది ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు నిమ్మరసం వేద్దామనా? కొంచెం వేస్తున్నాను అంతే, నాట్ టూ మచ్. సో ఇందాక మనము చెప్పుకునేటప్పుడు ఇంగ్రీడియంట్స్ లో నిమ్మరసం చెప్పుకోలేదండి. సో అంటే మన చాయిస్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ నిమ్మ పైన పొట్టు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ మ్యారినేషన్. నెక్స్ట్ చికెన్ పీసెస్ ఇందులో ముంచేద్దామా? మిక్స్ చేసేసి మినిమం గా 1-2 hours అన్న మ్యారినేట్ అయితే గానీ బాగుంటుంది చికెన్. మరి ఇప్పుడు ఎలాగ మనకు అంత టైం లేదు కదా. పర్వాలేదా? యా, దట్స్ ఫైన్. తను చేసేలోగా మ్యారినేట్ అవుతుంది కదా. ఓకే, అంటే ట్రై చేద్దాం ఇలా ఎలా ఉంటుందో. ఎందుకంటే మనం ఒకసారి ఒక ప్రాసెస్ మొదలు పెడితే అది మొత్తం ఫినిష్ చేసేయాలి. ఓకే, అంతకు ముందు మ్యారినేట్ చేసింది ఉంది, అది వాడొచ్చా? ఉందా మీ దగ్గర? యా, అయితే వాడుకోండి. ఓకే, సో ఇది ఆల్రెడీ మ్యారినేట్ అయింది అనమాట. యా, ఓకే. సో ఇప్పుడు ఆన్ చేయనా స్టవ్? ఎస్ ప్లీజ్. ఇది అంటే కొత్త గ్రిల్ కాబట్టి కొంచెం కాసేపు బాగా సీజన్ అవ్వనివ్వాలి. విచ్ మీన్స్ ఆయిల్ రబ్ చేసి హీట్ మీద కాసేపు ఉంచాలి. అంటే ఆల్రెడీ మనం వాడుకునేది అయితే అంత అక్కర్లేదా? లైట్ గా చాలు, ఆయిల్ లైట్. ఓకే, నైస్ నైస్. సో మీ వారేం చేస్తుంటారు నవీన గారు? మా హస్బెండ్ అనస్థీషియాలజిస్ట్ అండి. ఇద్దరు సేమ్ మెడికల్ దీంట్లో ఉన్నారు. అవును. పేరేంటి? తన పేరు మణి. ఓకే, మరి పిల్లలు? ఒక్క అమ్మాయి అమూల్య. ఒకతే పాప. ఏం చదువుతోంది? మొన్నటి నుంచేనండి వీపీకేలో జాయిన్ అయింది. అవునా? నైస్ నైస్. 4.5 years కదా. 4.5. ఓకే ఓకే. సో మీరు ఎక్కడి నుంచి ఇండియాలో ఏ ప్లేస్ నుంచి? మాది వీరవల్ అండి. అందరూ అక్కడే ఉన్నారా? ఎవరు లేరండి యాక్చువల్లీ. అందరూ అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, కానీ మా మావయ్య మా కజిన్స్ అందరూ ఉన్నారు. సో విజిట్ చేస్తూ ఉంటారా? ఐ మీన్ ఇండియా ఫ్రీక్వెంట్ గా లేకపోతే ఎలా? 1 year కా 2 years కా? మా అమ్మ అక్కడ ఉండగా ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్ గా వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఇంకొంచెం తగ్గిపోయింది అన్నమాట. చూడండి ఇది అంటే ఎంత హీట్ అవ్వాలో మనకి. దట్స్ ప్రాబబ్లీ ఫైన్. ఓకే, ఇట్లా ఇప్పుడు ఇందాకేమో స్ట్రిప్స్ కొన్ని కోసుకున్నాం కదా, అట్లాగే చేసా అన్నమాట.
సో చాలా పల్చగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది అనుకుంటా కదా. యా. ఓకే. ఈ డిష్ అంటే మీరు ఇప్పుడు మీ ఓన్ ఇన్వెన్షన్ కదా, ఐ మీన్ అల్లం పచ్చడి కాంబినేషన్ అనేది మీ నాయనమ్మ గారు చూపించిన దాంట్లో చికెన్ మిక్స్ చేసి చేయటం అనేది. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు మీ ఇంట్లో ఫస్ట్ చేసి పెట్టినప్పుడు మీ వారి రియాక్షన్ అంటే ఎలా ఉంది? మామూలుగా నచ్చితే తింటే చాలు కదా తను. అంతేనా? బాగా నచ్చితే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని ఇంకో 10 మందిని తీసుకొస్తాడు అప్పుడు. ఓకే. వాట్ దట్ మీన్స్ ఈజ్ అది చాలా బాగుందని. ఇప్పుడు దీన్ని మనం అంటే ఇప్పుడు మీకు స్మెల్ బాగా వస్తుందా? ఎందుకంటే ఫుడ్కి అది కూడా ఇంపార్టెంట్ కదా. పడ్డాయా మార్క్స్ మీరు? హ్యాపీ. ఎస్. మీకు ఎన్ని చూడండి నీట్ గా వచ్చింది. ఇది సూపర్ గా వచ్చింది. ఓకే. సో అయితే మనకి ఇది చారు అలాంటి వాటిలోకి కాంబినేషన్ బాగుంటుంది అనమాట. అవును. ఇది ఇంకా అయిపోయిందండి. తీసేద్దామా? యా, మీరు కొంచెం టేస్ట్ చేయండి, మిగిలింది నేను 4 వంటలు రెడీ అయ్యాక టేస్ట్ చూస్తేనే నాకు టేస్ట్. ఇది వేడిగానే బాగుంటుంది. కావాలంటే ఉట్టిగా టేస్ట్ చూసేస్తా, ఏం చెప్పబెట్టకూడదు. ఓకే ఓకే, దట్స్ ఫైన్. అడగకూడదు ఎలా ఉంది, ఉడికిందా ఉడకలేదు. నేను అడగను. యా, ఐ థింక్ ఇట్స్ డన్ అండి, అంతకంటే అక్కర్లేదు. మీరు ఆ చిన్న పీస్ కొంచెం టేస్ట్ చేయండి. ఇది అన్అఫీషియల్ గా అన్నమాట. ఓకే. కుక్ అయిందో లేదో తెలిస్తే చాలు నాకు, కొత్త గ్రిల్ కదా. నేను అదేగా చెప్పిన. ఏం పర్లేదులేండి. అంటే చికెన్ ఈ రకంగా తినొచ్చు. బాగుంది. ఐ మీన్ కుక్ అయింది. యా, ఓకే, దట్స్ అంటే ఇండియా నుంచి అమెరికా వచ్చాను కాబట్టి మీకు చిన్న ఎక్సెప్షన్ ఇచ్చి, అదే ఇండియాలో అయితేనా నేను చాలా క్రూరత్వంగా బిహేవ్ చేస్తున్నాను. అలా ఏం లేదండి. సో తీసేసుకుందామా? యా. ఓకే. సో మీరు ఇంకొక సెట్ గ్రిల్ చేసేస్తారా? యా. ఓకే. సో తీద్దామా? యా. సో అయిపోయిందా? యా. అట్లా మార్క్స్ చూసారా, నీట్ గా వచ్చినాయి. మీకు కావాలనుకున్న మార్క్స్ వచ్చాయి కదా. యా. హ్యాపీ. సో ఇది దేంట్లోకైనా కూడా మన ఇష్టం కాంబినేషన్, రసం, పప్పుచారు అలాంటి వాటిల్లోకి చక్కగా నంచుకొని తినొచ్చు. మరి టేస్ట్ చూసే ముందు అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారు చేసే విధానం. ముందుగా వైట్ షీట్ పై చికెన్ ను అమర్చి పైనుంచి మరో షీట్ వేసి చికెన్ ని బాగా క్రష్ చేసుకోవాలి. ఒక బౌల్లో అల్లం పచ్చడి, మజ్జిగ, ఆరెంజ్ జ్యూస్, సోయా సాస్, లెమన్ జెస్ట్, ఉప్పు, నిమ్మకాయ రసం, చికెన్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ పై గ్రిల్ పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను గ్రిల్ చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? విజయ అండి. విజయ గారు. సో మీరు ఎన్నాళ్ళైందండి అమెరికా వచ్చి? 21 years. 21 years. ఓ, సిల్వర్ జూబ్లీకి దగ్గరలో ఉన్నారనమాట. సో మీరు ఎక్కడ ఇండియాలో? విజయవాడ అండి. విజయవాడ. సో మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? వర్కింగ్ అండి. వర్కింగ్. సో మీ వారేం చేస్తుంటారు? తనకడ వర్క్ అండి. ఐటీ. ఓకే. పేరేంటి? చందు అండి. పిల్లలు? ఒక బాబు. ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 12th grade అండి, సీనియర్ ఇయర్ అన్నమాట హై స్కూల్లో. ఓకే ఓకే. తన పేరేంటి? ప్రశాంత్. ప్రశాంత్. సో విజిట్ చేస్తూ ఉంటారా ఇండియా మీరు ఫ్రీక్వెంట్ గా? ఓకే. సో మీరు ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు? నేను ఒక ఫేస్ మాస్క్ కి అంటే అవకాడోతో చెప్తాం అనుకుంటున్నాను. అది ఒక half cup of avocado and 1/4 cup of oatmeal and 2 tablespoons of honey, 1 tablespoon of lemon juice అన్ని కలిపేసి మిక్స్ చేసుకుని పెట్టుకుని 20 minutes పెట్టుకుని తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్ గా చాలా ఇదిగా ఉంటుంది. అవకాడో పేస్ట్ లో ఓట్ మీల్ ఇంకా లెమన్ జ్యూస్, హనీ ఈ 3 మిక్స్ చేసేసుకోవాలి. చేసి దాన్ని ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. ఓకే. సో అప్పుడు మనకి అంటే రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఫేస్ అనేది, చాలా క్లెన్సింగ్ గా చాలా ఇదిగా ఉంటుంది. ఓకే అండి. థ్యాంక్ యూ విజయ గారు. ఓకే అండి, మరి ప్రాసెస్ చూసారు కదా. సో రెడీ అండి మీరు? మీరు చికెన్ బ్రోకోలీ ఫ్రై అన్నారు కదా. ఓకే, మరి చికెన్ బ్రోకోలీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ బ్రోకోలీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన బ్రోకోలీ 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా మధు గారు? తప్పకుండా అండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మనం. ఇది సీసమి ఆయిల్, ఇది నువ్వుల నూనె. సో మొత్తం ఇదే వాడుతున్నారు? మొత్తం డిష్ అంతా నువ్వుల నూనె వాడుతున్నాను. ఫస్ట్ వేసేసుకుని అంత కొంచెం సరిపోతుందా మనకి?
అంటే ఇక్కడ కొద్దిగా ఉంది మనం వేసుకోవచ్చు కానీ సరిపోతుందండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ అంటే బోన్లెస్ చికెన్ కదా, దాంట్లోంచి వస్తుంది అన్నమాట, కొద్దిగా వాటర్ వస్తుంది, సో సరిపోతుంది. సో ఇది వేడెక్కాక ఈ చికెన్ వేసుకోవాలి. ఐ థింక్ కొద్దిసేపు వేడెక్కని అండి. సో ఇది వస్తుంది, సౌండ్ వచ్చింది కదా, సౌండ్ వచ్చినప్పుడే వేసేసుకుంటే. సో డైరెక్ట్ అంతా ఇంకా దీంట్లో ఆనియన్స్ అలా ఏమీ అక్కర్లేదు అంటే వేస్తాము. ఫస్ట్ మనం చికెన్ ఏమో ఫస్ట్ ఫ్రై చేసేసుకుని తీసేస్తాము, పక్కన పెట్టుకోవాలా, పక్కన పెట్టేసుకొని తర్వాత ఇది మళ్ళీ సేమ్ దీంట్లో మనం నెక్స్ట్ అన్ని చేసేసి పెట్టుకుంటాం. ఇది కూడా ఇందాక నవీన్ గారు చెప్పినట్టు లీన్ కట్ చికెన్ అన్నమాట. సో ఇది ఫ్యాట్ తక్కువ ఉంటుంది దీనికి. సో మొత్తం ఈ డిష్ అంతా కాస్త హెల్తీ సైడ్ ఆఫ్ డిష్. హెల్దీ, ఓకే. సో అంటే ఇది జస్ట్ మనకి కొద్దిగా ఇలా ఇదైతే చాలా ఎలా కొంచెం అంటే మొత్తం కుక్ అయిపోవాలండి, ఫుల్ కుక్ అయిపోవాలి. ఓకే ఓకే. అది అంటే కొద్దిగా సాల్ట్ వేద్దామండి దీనికి, ఓకే, కొద్దిగా ఫ్లేవర్ రావడానికి. మరి ఇవి చిన్నగా కట్ చేసేసుకున్నాం అంటే దీనికి ఏంటంటే కట్ చేసేటప్పుడు బ్రోకలీకి ఈక్వల్గా కట్ చేసుకుంటే అంటే రెండు సేమ్ సైజ్ ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా కాకుండా చూడటానికి కానీ తినడానికి కానీ బయటికి బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే. కొద్దిగా బ్రౌనిష్గా వస్తే బాగుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, అంటే కుక్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా ఒక 1% 2% అట్లా అవ్వకముందు ఉంచేస్తామనుకోండి, మనం ఈ సాసెస్ అన్ని వేస్తున్నాం కదా, వీటితో పాటు కుక్ అయితే బాగా చైనీస్ ఫ్లేవర్ వస్తుంది, చైనీస్ ఫ్లేవర్ వస్తుంది. సో ఎలా అంటే ఇది రైస్ ఐటమ్తో అలా తినొచ్చా? రైస్ ఐటమ్తోనే బాగుంటుంది. రైస్ ఐటమ్తో అంటే ఇది రోటీతో వాటితో అంత మంచిగా బాగుండదు. రైస్తో తింటే అంటే వేడి వేడి రైస్తో తింటే ఆఫ్టర్నూన్ కానీ డిన్నర్ కానీ బాగానే ఉంటుంది, ఏ టైంకైనా. సో ఫ్రై అయిపోయింది, మనం తీసేసుకుంటాం. ఫ్రై అయిపోయింది కదా, ఇది తీసేద్దాము. తీసేసి కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఎక్కువ ఆయిల్ పట్టదు, జస్ట్ ఆల్రెడీ ఉంది కదా, అది సరిపోతుంది. ఇప్పుడేమో మనం ఈ గార్లిక్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది వేసుకుందాము. ఇప్పుడేమో ఈ ఆనియన్స్ వేసేసుకుంటాము. ఆనియన్స్ ఏమో ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా గ్లాసీగా. మీకు చికెన్ ఎందుకు ఇష్టం, వేరేది ఎందుకు ఇష్టం? చికెన్ అంటే అన్ని ఇష్టమే. నాకు గోంగూర కూడా చాలా ఇష్టం అండి. ఇప్పుడు మనమేమో బ్రోకలీ వేసేసుకోవచ్చు. ఇది ఏమంటే ఈ బ్రోకలీని నేను ఇలా ఫ్లేవర్స్ చేసినాక మైక్రోవేవ్ లో 2 minutes పెట్టాను, కాస్త ఉడికిపోయింది. అంటే లేకపోతే కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది దీనికి. ఇది మనం ముందు ఆల్రెడీ ఉడికించంటే వాటర్ ఏమి వేయక్కర్లేదు. మైక్రోవేవ్ బౌల్ ఇలాంటి తీసుకొని జస్ట్ 2 minutes పెడితే అది ఉడికిపోతుంది. అది దానికి మనం ఈజీగానే ఉంటుంది. పాన్ మీద ఉడికిస్తే అన్నప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి. మైక్రోవేవ్ అనగానే మీకు ఏం అవసరం లేదు, వాటర్ ఏమి అవసరం, డైరెక్ట్ గా పెట్టేసి ఒక 2 minutes పెట్టారనుకోండి, అదే. ఒకవేళ అంటే మనం డైరెక్ట్ ఇక్కడ పచ్చివి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది. అదే టైం కాదు అనుకుంటే మనం డైరెక్ట్ చేసుకున్నా బాగానే ఉంటుంది, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇది కొద్దిగా అయినాక ఇది బ్రోకలీ ఎలా ఉండాలంటే మెత్తగా అయిపోకూడదు, మనం తినేటప్పుడు కాస్త క్రంచీ ఉండాలి. క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా బ్రోకలీ అలా ఉంటేనే మనకి కొద్దిగా ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, లేదంటే ఆ ఫ్లేవర్ అసలు తెలియదు మీకు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం ఇది వేపుకున్నాం కదా ఆల్రెడీ, ఫస్ట్ చేసేస్తాం కదా చికెన్, ఇది వేసేద్దాం. సో ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మన సాసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇది రెడ్ చిల్లీ పేస్ట్ అండి, ఇది వేసేసుకుంటాం. కారం కారం అంతా ఇదే. ఈ డిష్ అంటే పెద్ద ఎక్కువ కారం ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఇది సోయా సాస్ అండి, ఇది కూడా వేసేసుకుందాం. అండ్ ఇది కెచప్ అంటే కెచప్ టమాటో సాస్ అని అనుకోవచ్చు, ఇది కూడా మనం వేసేద్దాం. ఇది కాస్త సాల్ట్ వేయాలి, మనం అన్ని వేసాం కదా. సో ఇందాక నుంచి మనం జస్ట్ చికెన్ లో కొద్దిగా వేసుకున్నాం అంతే. చికెన్ లో కొద్దిగా వేసాము, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం. మళ్ళీ సరిపడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చేసేసి మొత్తం కలిపేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఇది అయిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేద్దాం, వేస్తే అది అంటే కుక్ అవుతుంది. కొద్దిగా ఒక 2 or 3 spoons లాగా.
సో ఇప్పుడు అన్ని ఆ సాసెస్ అన్నీ కుక్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో కొంచెం అది కొద్దిగా మెత్తబడితే మనకి అయిపోతుంది, అంటే జస్ట్ అది దగ్గర పడుతుంది. దగ్గర పట్టేటప్పుడు మీకు ఈవెన్ ఫ్రైడ్ రైస్ వేసేటప్పుడు దీని జ్యూసెస్ కానీ గ్రేవీ కానీ దాంతో రావడానికి కలవడానికి కాస్త అవకాశం ఉంటుంది. ఇంకా అది కొద్దిగా చల్లారినాక ఇవి వేసేసుకోవాలి మనం. ఇది అయిపోయింది కదా ఆల్మోస్ట్, ఉల్లికాడలు వేసేసుకుంటే గార్నిష్ కోసం అన్నమాట. ఉల్లికాడలు కట్టేయాలి, అది కట్టేయండి. ఇంకా కట్టేస్తే ఇంకా ఆ వేడికి ఇంకా ఉడికిపోతుంది. ఇది మళ్ళీ ఉల్లికాడలు అంటే మనకి పెద్ద ఫైనల్ గార్నిష్. ఇది అయిపోయింది. ఇప్పుడేమో ఇలా వేసేసుకున్నాము. సో బ్రోకలీ బాగా డామినెంట్ గా కనిపిస్తుంది. సో ఇది అయిపోయినాక దీన్ని మనం డిష్లోకి తీసేసుకుందాం. అయిపోయిందండి డిష్ రెడీ. ఇప్పుడేమో మనము కాస్త నువ్వులు ఉన్నాయి కదా, ఓకే, జస్ట్ గార్నిష్ కోసం నువ్వులు వేసుకున్నాం. పచ్చి నువ్వులు, అవి వేపక్కర్లేదు, జస్ట్ ఇలాగా వేసేసుకొని చూడటానికే చాలా బాగుంది. అదే బ్రోకలీ ఆ గ్రీన్ కలర్ చాలా బాగుంది. అండ్ చికెన్ అయిపోయిందండి, రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా చికెన్ బ్రోకలీ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ బ్రోకలీ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని చికెన్, ఉప్పు వేసి వేయించుకోవాలి. అదే పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, బ్రోకలీ, వేయించుకున్న చికెన్, చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్, ఉప్పు, కొంచెం నీళ్లు, ఉల్లికాడలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ బ్రోకలీ ఫ్రై రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. ఓకే, సో విజయ్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు చిట్కా? రెండోది వచ్చి హెయిర్ కండి. అది మన కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ అల్లేనే గ్రేప్ సీడ్ ఆయిల్. గ్రేప్ సీడ్ ఆయిల్ ఇక్కడ దొరుకుతుందా? దొరుకుతుందండి. అన్ని ప్లేసెస్ లో దొరుకుతుందా? మీకు ఐడియా లేదు? అది ఐడియా లేదు, బట్ అది హెయిర్ కు పెట్టుకుంటే చాలా సిల్కీగా, మాయిశ్చరైజింగ్ గా బాగుంటుంది. సో ఆ గ్రేప్ సీడ్ ఆయిల్ అనేది మరి అన్ని చోట్ల దొరుకుతుందో లేదో నాకు కూడా ఐడియా లేదు. సో దొరికిన వాళ్ళు ఆ ఆయిల్ కనుక మనం సేమ్ కొబ్బరి నూనె ఇవి ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకుంటే హెయిర్ అంటే డ్రై అవ్వకుండా బాగుంటుందంట. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం. ఓకే అండి, మరి చికెన్ తో 2 వెరైటీ వంటల్ని చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అనమాట. సో నవీన గారు అండ్ మధు గారు, సో దీంట్లో ఏంటి అంటే ఐదర్ మీరు స్వీట్ చేయొచ్చు లేదా స్నాక్ ఐటమ్ చేయొచ్చు. ఐ మీన్ స్వీట్ ఆర్ హాట్, ఎనీథింగ్ మీ చాయిస్ ప్రకారం చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏం చేయొచ్చో మీరు ఇద్దరు చక్కగా బాగా ఆలోచించేసి నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. నేను స్వీట్ చేస్తానండి. మీరు స్వీట్ చేస్తారు. మీకు స్వీట్ ఇష్టమా? బాగా స్వీట్స్ ఇష్టమేనండి. ఇష్టమేనా? ఓకే, సో ఏం స్వీట్ చేస్తారు? కలాకండ్ చేస్తాను. కలాకండ్ చాలా పెద్ద ప్రాసెస్ కదా, అందుకనే నేను దానికి ఒక షార్ట్ కట్ కనిపెట్టాను. షార్ట్ కట్? ఈరోజు షార్ట్ కట్ లోన అమెరికాలో చాలా అంటే మంచి వంటలకి భలే షార్ట్ కట్స్ చూపిస్తున్నారు. ఈవిడ ఏకంగా కలాకండ్ కే షార్ట్ కట్ అంట. ఇంట్రెస్టింగ్. సో అది అంటే ఇదేంటి షార్ట్ కట్ ఎందుకంటున్నానంటే దీనికి గ్యాస్ స్టవ్ అవసరమే లేదు, మైక్రోవేవ్ ఉంటే చాలు. అవునా? ఇప్పుడు ఒకవేళ అవెన్ లేని వాళ్ళు ఎలాగా? అవెన్ లేని వాళ్ళు అప్పుడేమో గ్యాస్ స్టవ్ వాడుకోవచ్చు. సో మీరు చెప్తే ఆ ప్రాసెస్ కూడా చెప్పండి. సో 2 రకాలుగా చేసుకునే వీళ్ళలాగా. సో ఫస్ట్ మీరు చేసేస్తారా? అయితే నేను చేసేస్తాను. ఓకే, సో నవీన గారు మీరేం ఆలోచించారు? నాకు ఫ్రూట్స్ ఇష్టం అండి, అందుకని ఫ్రూట్స్ తోటి సూప్ చేయవచ్చు. సూప్ చేస్తాను. ఫ్రూట్స్ తో సూపా? స్వీట్ గా ఉంటుందా? స్వీట్ సూపా? స్వీట్ అలా అనుకోవచ్చా? అంటే ఇప్పుడు సూప్ అనగానే మనకి ఐదో వెజిటేబుల్స్ లేకపోతే ఇలా మీట్ వీటితోనే ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. అంటే స్పానిష్ పీపుల్ గస్పాచో అని ఒక టొమాటో బేస్డ్ కోల్డ్ సూప్ ని చేస్తారు. సో ఒక్కోసారి వెజిటేబుల్స్ తోటి కూడా చేయొచ్చు, ఫ్రూట్స్ తోటి కూడా చేయొచ్చు. మీరు దాన్ని మాకు ఈజీగా అర్థమయ్యేలాగా ఫ్రూట్స్ సూప్ అని పెట్టారనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అయితే మరి ఫస్ట్ ఎవరు? మీరు చేస్తారా? ఓకే అండి, మరి కలాకండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కలాకండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాల విరుగుడు 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, తురిమిన బాదం 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అండి. ఇది పాల విరుగుడు. ఇది మనం ఆల్రెడీ
పెట్టుకున్నాం కదా, ఇంట్లో ఉంటుంది కదా. సో అంటే మనం జస్ట్ పాలు కొద్దిగా విరగొట్టేసుకొని అది అట్లా పెట్టేసుకుని మనము క్లాత్ తో ఇండియాలో తీసేస్తారు కదా, అన్ని తీసేసినాక ఇలా పెట్టుకుంటాము. సో ఇది మనకి ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. లేకపోతే స్టోర్ లో కూడా దొరుకుతుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ అమెరికాలో అయితే రికోటా చీజ్ అంటారు, ఇండియాలో కూడా ఇప్పుడు అన్ని రకాల చీజెస్ దొరుకుతున్నాయి. సో ఫ్రెష్ గా మనం ఎప్పుడైనా ఇంట్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు అంటే చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకోవాలనుకుంటారో దానికి తగ్గట్టుగా పాలని మనం ముందు విరగొట్టేసుకోవాలి. సో అదేంటంటే మనకి ఆ పాల విరుగుడు అంతా కూడా వస్తుంది కదా, దాన్ని మనం ఏం చేయాలంటే స్ట్రెయిన్ చేయాలన్నమాట. ఇది కండెన్స్డ్ మిల్క్ అండి. ఈ రెండు దీంట్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, అందుకనే ఈ స్వీట్ లో మనం వేరే షుగర్ యాడ్ చేయట్లేదు. సో ఓన్లీ రికోటా అదే మన పాల విరుగుడును కండెన్స్డ్ మిల్క్ వేసేసుకుంటాము. ఇది వేసేసుకున్నాక సో ఇంకా స్వీట్నెస్ అంతా మనకి దీంతో అన్ని దీంట్లోనే ఆ స్వీట్నెస్ అంతా చాలా ఇదిగా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా కండెన్స్డ్ మిల్క్. ఇదేంటంటే ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మనం సడన్ గా ఏం పెట్టాలి అని కొద్దిగా టెన్షన్ గా ఉంటుంది. అంటే కొంతమందికి ఇప్పుడు మనకి తెలిసింది అనుకోండి, వాళ్ళు మన ఫ్రెండ్స్ కి స్వీట్ అంటే ఇష్టం అంటేను కొనుక్కొచ్చి షాప్ లో పెట్టినట్టు అనిపించకుండా ఇప్పుడు ఇదంటే ఇలా పల్చగానే ఉంటుందా, ఎలా పల్చగానే ఉంటుందండి. లోపలికి పోయింది ఇది మంచిగా రెండు కలిసిపోయినట్టు కలుపుకోవాలి మంచిగా. కానీ అంటే మనకి ఆ అవెన్ లో పెడితే ఆ టేస్ట్ అనేది అలాగే వస్తుందా? అలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ వస్తుందండి. అలాగే అంటే ఇప్పుడు మీరు 3 గంటలు 4 గంటలు కష్టపడిన స్వీట్ కి మైక్రోవేవ్ అంత ఈక్వల్ గా రాదు, బట్ సేమ్ అలానే పర్వాలేదు, బాగానే వస్తుంది. అసలు మీకు ఇది ప్రాసెస్ ఇలా చేయొచ్చు అనేది అంటే ఎక్కడైనా చూసారా, లేకపోతే అంటే ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తను మంచిగా వంటలు చేస్తుంది, నేను చెప్పాను షాపింగ్ వస్తున్నాను, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాను. చెప్తాను తను వచ్చేయండి. తనకి తెలుసు నాకు స్వీట్ సిస్టమ్ అని. నేను వచ్చినప్పుడు ఇలా ఫ్రెష్ గా చేసి పెట్టింది. నేను అనుకున్నాను నా కోసం 2 రోజులు కష్టపడి చేసిందేమో అనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాక ఆమె కాస్త నవ్వి లేదు నువ్వు వచ్చి 10 minutes ముందే చేశాను అన్నాను. ఇప్పుడు అంటే మనకి దీనికి ఎంత టైం పడుతుంది? మనకి 10 minutes అయిపోతుంది. ఓన్లీ 10 minutes? 10 minutes అంటే యాక్చువల్లీ కుక్ చేయడానికి 5 minutes పడుతుంది. అది చల్లారడానికి షేప్ కట్ చేసుకోవడానికి మొత్తం టోటల్ టైం తినడానికి అయితే 15 minutes. ఒక 15 minutes లో మనకి స్టార్టింగ్ టు ఫినిష్ 15 minutes లో అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే చేసిన క్వాంటిటీ మనం తక్కువే చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్వాంటిటీ బాగానే ఉంటుంది, ఎక్కువనే వస్తుంది. దీన్ని ఫస్ట్ మనం ఒక 2 minutes పెడదాం ఓవెన్ లో యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసి మినిట్స్ అయిపోయినాక మనం ఏం చేయాలంటే ప్రతిసారి మనము అంటే 2 minutes పెట్టినాక తర్వాత ఒక్కొక్క మినిటే పెట్టవచ్చు. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి ఫస్ట్ 3 minutes పెట్టండి, తర్వాత కలుపుకోవాలి మళ్ళీ దాన్ని ఎవ్రీ టైం మీరు ఓవెన్ లో పెట్టి తీసేటప్పుడు కలుపుకోవాలి. అది చూసారా కలాకండ్ అంటే పలుకగా ఉంటుంది కదా, అంతవరకు వచ్చిన వరకు అంటే అది మొత్తం ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనం లాస్ట్ కి వచ్చేటప్పటికి. అంటే ఆయిల్స్ ఉంటాయి కదా, ఎక్సెస్ ఆయిల్స్ ఉంటాయి కదా, అంటే షుగర్ చూసారా, షుగర్ పానకం లాగా ఆ పానకం బయటకు వచ్చేస్తుంది. అంతవరకు అవుతూ ఉంటుందా దాంట్లో కలుపుతున్నప్పుడు? అవుతూ ఉంటుంది, మీరు చూస్తారు కదా వచ్చేస్తుంది. బాగుంది. మీకు తెలుసా ఈ ప్రాసెస్ కదా? ఈజీగా ఉంది కదా? అయిపోయినట్టుంది. చూసారా ఇది ఇట్లా అయింది కదా, మనం ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. అంటే ఇప్పుడు దీన్ని మనం ఫుల్ ప్రోడక్ట్ అయ్యేదాకా అంటే ఎన్నిసార్లు పెట్టుకోవాలి? అంటే మనకి తెలిసి ఆ పలుకు వచ్చిన వరకు పెట్టుకోవాలి. 2 minutes అంటే ఒక్కసారి పెట్టామనుకోండి ఇది పాలు మాడినప్పుడు ఆ స్మెల్ వచ్చేస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చేస్తుంది. సో అది ఎక్కువ పెట్టకూడదు, తీసి పెడుతూ అది కలుపుతుండాలి, అది కలుపుతుండి పెడుతుండాలి. మళ్ళీ పెడదాము. ఈసారి ఇంకా 1 minute పెడతాను. సో ఇక్కడ స్వీట్స్ గురించి అంటే నాకు బొబ్బట్లు అవన్నీ చాలా ఇష్టము. చేస్తారా మీరు ఇంతకీ పండగలు అలాంటప్పుడు ఇలాంటివి బొబ్బట్లు, పులిహోర అంటే అవన్నీ కామన్ థింగ్స్? యాక్చువల్లీ నేనేమో విన్నది ఎంత నిజమో నాకు తెలియదు. మా మదర్ అంటారు అన్నమాట, ఇండియాలో అయితే మాకు అన్ని హోటల్లో దొరికిపోతున్నాయి కానీ నేను చేయట్లేదు, బట్ అమెరికాలో స్టిల్ మీ అందరు చేస్తున్నారు. దొరికేవి దొరుకుతున్నాయి, సో చేసుకునే వాళ్ళు చేస్తున్నారు, చేసుకోలేని వాళ్ళు
కొంచెం అంటే ఇంకా ఓపిక లేని వాళ్ళు అలాగా Short cuts షార్ట్ కట్స్ అలవాటు అయిపోయి, ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు మీరు అన్నట్టు ఇండియాలో అంటే ఒక సందులో ఒక 10 ఉంటాయి ఫుడ్ సెంటర్స్ మాకు ఇక్కడ లాంటివి. అంత అవైలబిలిటీ ఉండదండి. ఇప్పుడు మేము ఉన్నది డాలస్ కాబట్టి డాలస్ లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి అవైలబిలిటీ ఉంది. దట్టు ఏంటంటే మీరు మనం ఏదైనా పండుగ వచ్చింది అనుకోండి, అమ్మ చేసిన వంటకి దానికి తేడా ఉంటుంది కదా. సో మీరు మిస్ అవుతుంటారా ఇలాంటి పండుగలు వాటిల్లో అవి వచ్చినప్పుడు, అంటే ఇండియాలో ఉంటే బాగుండేది అని? కొన్ని ఎక్కువ కూడా చేసేసుకుంటాం. చూడండి పలుకుగా వచ్చేసింది. మనం దీంట్లో వేసేసుకుందాం. అంటే ఇంకా మనకు ఫైనల్ షేప్ ఇచ్చేసుకోవడానికి. షేప్ చేసుకోవడానికి. అవినా గారు ఎంత సీరియస్ గా చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు ట్రై చేసేద్దామని. ఇది అయిపోయినాక మనం ఇట్లా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు ఇంతకీ ఈ స్వీట్ కూడా మీ పిల్లలు తినలేదా? ఐ మీన్ ఈ స్వీట్స్ తింటారండి, అంటే నార్మల్ గా అంటే అవెన్ లో పెట్టారు కాబట్టి అమెరికా స్వీట్ అనిపించి తిన్న అలా అని లేదు. అంటే కాస్త నాకు 2 పిల్లలండి, ఒక బాబు విక్రమ్ వాడి పేరు, వాడు యూటీ హాస్టల్లో చదువుకుంటున్నాడు ఇప్పుడు. పాప ఏమో ఈ ఇయరే టైమ్స్ లో జాయిన్ అయింది అనమాట. సో నా ఐఎమ్ ఫ్రీ బర్డ్, ఇలాంటివన్నీ కొత్త నేర్చుకోవచ్చు. సో ఏం పేర్లు? మీ పాప పేరేంటి? విహారిక అండి. విహారిక అండ్ విక్రమ్. మా ఇంట్లో అందరి పేర్లు కాస్త అంటే మీ దాంట్లో లేదు? నా దాంట్లో అంటే నేను మా ఇంటి నుంచి వేరే ఇంటి నుంచి వచ్చాను కదా. సో అది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు. మీ వారు ఏం చేస్తుంటారండి? మా ఆయన ఏమో యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అండి. అతను ఇండియాలో ఇస్రోలో పనిచేసేవారు. ఇక్కడ కూడా అలాంటి రిలేటెడ్ దాంట్లోనే పనిచేస్తున్నారు. పేరేంటి? రాజా అండి, బాలకృష్ణ రాజా అతను. బాగుంది. సో ఇది స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడేమో ఆల్మండ్స్ మనం చిన్నగా, అంటే ఇవి టోస్ట్ చేసినవి కాదు, మామూలు ఆల్మండ్స్ అని. సో దీన్ని చిన్న చిన్నగా ముక్కలు కోసేసుకున్నాను. ఇట్లాగా వేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకుంటాం. కలాకండ్ మీద అవి ఉంటాయి కదా. ఇంకేంటంటే అది ఉంటుంది కదా కుంకుమ పువ్వు, రైట్ నా దగ్గర ఈ రోజైతే లేదు, అందుకే వేయలేదు. బట్ వేస్తే అది చాలా బాగుంది. ఇక్కడ కూడా అంటే మేము వేరే ప్లేసెస్ లో చేసాం కదా, కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా మీకు బాగానే దొరుకుతున్నాయి. బాగానే దొరుకుతున్నాయి. చాలా మంది స్వీట్స్ లో వాటిల్లో కుంకుమ పువ్వు అది వాడి ఆ ఫ్లేవర్ కూడా బాగుంది. సో ఇప్పుడు మనం ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకుంటాం. ఇది అయిపోయింది కదా. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా మనం కలాకండ్ జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మేము టేస్ట్ చూసే ముందు కలాకండ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కలాకండ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పాల విరుగుడు, కండెన్స్డ్ మిల్క్ వేసుకుని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ముందుగా 2 నిమిషాల పాటు అవెన్ లో పెట్టుకుని తీసి చల్లార్చుకుని మళ్ళీ అవెన్ లో పెట్టుకోవాలి. ఇలా కంటిన్యూస్ గా చేసుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చిన తర్వాత చివరగా తీసి బౌల్లోకి తీసుకుని పైనుంచి బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కలాకండ్ రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. కుకింగ్ టిప్ అండి. బజ్జీ, మిరపకాయ బజ్జీలు కానీ ఏ బజ్జీలైనా కొంచెం కార్న్ పౌడర్ వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. జనరల్ గా కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తూ ఉంటారు. సో దేంట్లో అయినా కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. సో ఇది మీ అనుభవంతో మీరు నేర్చుకున్న ఇదే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. సో నవీన గారు రెడీయా మీరు? సో మీరు ఫ్రూట్ సూప్ అన్నారు కదా. అవునండి. ఓకే, ఫ్రూట్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రూట్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 4 కప్పులు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, కీరా దోస 1, పంచదార 2 టేబుల్ స్పూన్లు, కారం చిటికెడు, ఉప్పు చిటికెడు, నిమ్మకాయ 1, తులసాకులు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నవీన గారు స్టార్ట్ చేద్దామా? ఇదేంటి, వాటర్ మిలన్ జ్యూస్ చేసేసారా? అవునండి, జస్ట్ బేసిస్ అదనమాట, సూప్ బేస్ అది. మనకి సూప్ లో మెయిన్ బేస్ వాటర్ మిలన్ జ్యూస్. వాటర్ మిలన్ జ్యూస్, వాటర్ మిలన్ క్రష్ చేసేసి అందులో. అంటే దీన్ని ఏమి మనం స్ట్రెయిన్ చేయక్కర్లేదా? ఐ మీన్ ఏం చేయనక్కర్లేదండి. అందులో పైనాపిల్స్ కీరా వేస్తున్నాను ఇవాళ. లేకపోతే కనుక బాయిల్ చేసి కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, వేరే ఇంకా ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ కింద మార్చుకోవచ్చు. కాంబినేషన్ మిక్స్ చేయొచ్చా? టూ స్ట్రాంగ్ గా లేని వెజిటబుల్స్ ఊరికినే బాయిల్ చేసి పీసెస్ చేసి లేకపోతే బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇవి పీసెస్ కనుక ఎక్కువ వేస్తే కొంతమంది ఎక్కువగా చంకీ పీసెస్ కట్ చేసుకొని ఎక్కువగా తింటారు. అట్లా కావాల్సి వస్తే అట్లా వేసుకోవచ్చు. నాకు మాత్రం ఇలా కొంచెం స్మాల్ గా సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలి మనము? ఇందులో ఇవన్నీ బేసికలీ యాడ్ చేసేటివేనండి, అంతే.
సో ఏవైనా కూడా కొంచెం లైట్గా ఎక్కువ ఫ్లేవర్ ఉన్నవి కాకుండా ఇలా లైట్గా ఉండేవి తీసుకుంటే బాగుంటుంది. యా, ఎందుకంటే టూ స్ట్రాంగ్ ఉంటే ఓకే మళ్ళీ కాంపిటీషన్ అయిపోతుంది కదా. ఒకదానికి సో ఇది ఎలా మనం చక్కగా అయితే చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. వెంటనే కంటే కూడా ఒక 1-2 hours చిల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అయ్యి. సో ముఖ్యంగా ఇది ఏదో సమ్మర్ స్పెషల్ అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఎగ్జాక్ట్లీ. సో సాల్ట్ ఇది యాక్చువల్లీ షుగర్ అండి. ఓ షుగరా? ఎక్కువ వేసుకోనక్కర్లేదు. ఓకే. మీకు బాగా స్వీట్ ఇష్టం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మరీ ఎక్కువ వేస్తే బాగోదు. అంటే మనం తీసుకునే ఫ్రూట్ స్వీట్నెస్ బట్టి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అన్నమాట, ఎక్కువ అక్కర్లేదు. అట్లాగే కారం కూడా కొంచెం వేస్తే ఇట్స్ యాక్చువల్లీ నైస్. ఆ తర్వాత లైమ్ జ్యూస్ కొంచెం. ఓకే. ఎక్కువ వేసినా కూడా మళ్ళీ అసలు పులుపు ఎక్కువ సో అయిపోతుంది. ఇది తులసాకులు కట్ చేసేసారా? దట్స్ ఇట్. 1 day బిఫోర్ మేక్ చేసుకోవచ్చు, 2 days బిఫోర్ కూడా మేక్ చేసుకోవచ్చు. సో ఉంటుంది మనం బాగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. యా, బట్ బేసిల్ మాత్రం లాస్ట్ వేయాలి, సర్వ్ చేయడానికి మునిపి వేయాలి. సో మనం ఎప్పుడు సర్వ్ చేసుకుంటుంటే అప్పుడు అదొకటి తులసాకు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అవును, మిగిలినవన్నీ మాత్రం ముందే మేక్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే, బాగుంది. ఇదేదో వెరైటీగా యాక్చువల్గా సమ్మర్ స్పెషల్ అని పెట్టుకుంటే ఇలాంటివి బాగా ఇదవుతాయి. సో ఇంకా దీంట్లో మనం ఏమన్నా యాడ్ చేసుకోవాల్సిన ఏమీ లేవు ఇంకేం లేదండి, దట్స్ ఇట్ అంతే. ఓకే. నేను నిన్న మేక్ చేసింది ఉంది, అవసరం లేదు, మేము ఫ్రెష్ గా ఇదే తీసుకుంటాము. ఓకే. సో ఇంకా ఫ్రూట్స్ అవి మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు జస్ట్ కీరా ఒకటిను ఇంకా పైనాపిల్ తీసుకున్నారు. అవును, మనము ఫ్రూట్ పీసెస్ అనేవి ఏవైనా కూడా ఏమైనా వేసుకోవచ్చు, బిగ్గర్ పీసెస్ వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇట్స్ రియలీ అప్ టు యూ. సో మన చాయిస్ అన్నమాట. ఓకే. సో చాలా సింపుల్ అండి, అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రూట్ సూప్. మరి మీరు కూడా ఒకసారి తయారీ విధానం చూడండి. ఫ్రూట్ సూప్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పుచ్చకాయ జ్యూస్, కీరా ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పంచదార, ఉప్పు, కారం, నిమ్మరసం, తులసాకులు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కాస్త చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఫ్రూట్ సూప్ రెడీ. ఓకే, మరి అన్ని వెరైటీస్ రెడీ అండి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో విజయ గారు, ప్రసన్న గారు కూడా వచ్చేసారు టేస్ట్ చూడడానికి. ఓకే, సో ఫస్ట్ మనము మెయిన్ కోర్స్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి, సో వీళ్ళిద్దరు చికెన్తో 2 వెరైటీస్ చేశారు. సో ఒకటేమో అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్, ఇంకొకటేమో చికెన్ బ్రోకోలీ ఫ్రై అనమాట. ఓకేనా? సో విజయ గారు, మీకు ఏది టేస్ట్ చూడాలని ఉంది ఫస్ట్ ఆ రెండిట్లో? బ్రోకలీయా? ఓకే, ఆ డిష్. నైస్. ఓకే, సో ఇప్పుడు అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. మీరు ఆ స్మోక్ కోసం ఎందుకంత ఇదయ్యారో నాకు ఇప్పుడు టేస్ట్ చూసాక అర్థమైంది. నైస్. సో ఈ 2 టేస్ట్లు గుర్తుపెట్టుకోండి మీరిద్దరు. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాము. సో అందులో ఏంటంటే మధు గారేమో అక్కడ చక్కగా కలాకండ్ చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించారు, అండ్ ఇక్కడ నవీన గారేమో ఒక మంచి ఫ్రూట్ సూప్ చేశారనమాట. సో ప్రసన్న గారు, మీకు ఏది టేస్ట్ చూడాలని ఫస్ట్? కలాకండా? మీకు స్వీట్స్ ఇష్టమా ఏంటి? ఓకే, తీసుకోండి. బాగుందండి. నైస్, బాగుంది. ఇండియాలో చేసిన దానికి దీనికి అసలు ఏం డిఫరెన్స్ ఏమని. యా, థ్యాంక్ యూ సో మచ్. సో కొద్దిగా అంటే ఇది ఆ పలుకు అది పలుకు తగులుతుంది. అది దాన్ని కూడా షుగర్ చూసారా మనం వేయకపోయినా కూడా కరెక్ట్గా సరిపోయింది అది. అండ్ అంటే ఎగ్జాక్ట్ కలాకండ్ మీరు అన్నట్టు మనకి కొంచెం ఇది పడుతుంది, కానీ ఇది అంత అలా తక్కువ చేయడానికి కూడా లేదు. బాగుంది. సో నైస్. సో ఇప్పుడు ఇంకా ఫ్రూట్ సూప్. సో ఆల్రెడీ కప్స్లో మేము షేర్ చేసేసుకున్నాము. ఓకే, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. వెరీ గుడ్. కొంచెం స్వీట్గా, కొంచెం చాలా బాగుంది. యాక్చువల్గా దీన్ని సూప్ అనే కంటే కూడా ఏదైనా రిఫ్రెషింగ్ డ్రింక్ అనుకుంటే బాగుండేది చక్కగా. ఐ మీన్ కొద్దిగా కారం ఉంది, కొంచెం సాల్ట్,
అండ్ ఎక్కువ షుగర్ వేయలేదు, న్యాచురల్ అంటే దానికుంటే ఆ న్యాచురల్ స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో ఫ్రూట్స్ కి దీంతో చాలా బాగుంది. సరే, ఇప్పుడు మీకు ఏది బాగా నచ్చిందో నాకు చెప్పాలి, ఓకే? సో విజయ గారు, ఫస్ట్ తిన్న చికెన్ వెరైటీలో మీకు ఏది నచ్చింది? అల్లం నచ్చింది. అల్లం పచ్చడి నచ్చింది. ఓకే, మీకేది నచ్చింది? నాదే నచ్చాలి కదా. సో మీకు మీదే నచ్చింది. ఓకే, సో మీకు మధు గారు? యాక్చువల్లీ నాకు రెండు నచ్చినాయండి. ఆవిడ చెప్పినట్టు నాది నాకు నచ్చితే కదా చేస్తాను. ఓకే, సో ఇది సంథింగ్ డిఫరెంట్. సో నాది నాకు నచ్చింది. మీది మీకు నచ్చింది. మీకేది నచ్చింది? అల్లం చికెన్ నచ్చింది. అల్లం చికెన్ నచ్చింది. నైస్. ఓకే, సో నేను చెప్తాను. అంటే యాక్చువల్గా రెండు కూడా మంచి వెరైటీస్. ఒకటి బ్రోకలీ కాంబినేషన్ అండ్ ఇంకొకటేమో చాలా అథెంటిక్, ఐ మీన్ అల్ల పచ్చడి టేస్ట్ అనేది. సో చేసుకోవడం రెండు కూడా చాలా సింపుల్. సో టేస్ట్ వైజ్గా చూసుకుంటే చెప్పినా సో మీ ఇద్దరికి అల్లంది ఎలా నచ్చిందో నాకు కూడా అల్లం పచ్చడి కాంబినేషన్ బార్బిక్యూ చికెన్ బాగుంది. సో కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ సెగ్మెంట్ లో విన్నర్ నవీన గారు. సో నవీన గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్. యూ వెల్కమ్. ఓకే, సో ఇప్పుడు ప్రసన్న గారి దగ్గర నుంచి వద్దాం. సో ప్రసన్న గారు, ఏది ఫ్రూట్ సూప్ నచ్చిందా లేకపోతే కలాకండ్ నచ్చిందా? కలాకండ్ నచ్చింది. మీకేది నచ్చింది? సేమ్ ఆన్సర్ అండి, కలాకండ్. ఓకే, మీకేది నచ్చింది? నాకు కూడా అదే నచ్చింది. కలాకండ్ నచ్చింది. కలాకండ్ నచ్చింది. ఎస్, యూనిక్ గా అందరూ ఒకటే చెప్తారు. అలా అని కాదు, నేను చెప్తాను. సో కొంచెం వెరైటీగా, ఈజీగా ఇలా ఒక మంచి స్వీట్ చేసుకోవడం చూపించిన మధు గారు ఈ సెగ్మెంట్ లో విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో మధు గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ యూ వెల్కమ్. ఓకే, సో నవీన గారు అండ్ మధు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ గారు, ప్రసన్న గారు, మీకు కూడా థ్యాంక్స్ అండి. ఓకే, సో మరి చూసారు కదండి, డాలస్ లో ఇవాళ మన తెలుగు రుచి అమెరికాలో. నెక్స్ట్ అమెరికాలో ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ లో మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.